సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీకెండ్ ఫ్యామిలీస్తో సరదాగా గడిపారా? సరే, చూడండి ఫ్రెండ్స్, మనం ఊహించినట్లే స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైని అయితే ఛేదించింది కదా. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఏంటంటే ఫర్దర్గా ఆకాశమే హద్దుగా ఏంటంటే చెలరేగబోతుంది. సో మరి అంత రేగుతుంటే నా పోర్ట్ఫోలియోకి ఎందుకని రేగట్లేదు అని చెప్పి పీపుల్ అడుగుతూ ఉన్నారు కదా. సో మనలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే, పోర్ట్ఫోలియో పరిస్థితి ఎందుకని ఇంత దీనంగా ఉంది? దాని గురించి మాట్లాడతాను, క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా ఏంటంటే మీకు నచ్చుతుంది. కాబట్టి వీడియోని ముందే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన కంట్రీకి సంబంధించిన Q2 జీడిపి అంటే జీడిపి వచ్చిందనమాట. Q2కి సంబంధించి అది ఎలా ఉంది అనేది చూద్దాం. సో దాని ఇంపాక్ట్ ఫర్దర్గా మార్కెట్ యొక్క మూవ్మెంట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆర్బీఐ చేస్తున్న సపోర్ట్ ఏంటి, చేసిన సపోర్ట్ ఏంటి, ఫర్దర్గా ఆర్బీఐ ఏం చేయొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే జియో ఫినాన్స్ యొక్క స్టాక్ని స్టడీ చేద్దాం. లెన్స్కార్ట్ గురించి, ఐపీఓ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క Q2 అప్డేట్ డిస్కస్ చేద్దాం. క్లీన్ సైన్స్ అలాగే టాటా టెక్, జైడస్ వీటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఇత్యాది విషయాలతో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ వేసుకుందాం. ఒకసారి చూడండి, నిఫ్టీ చార్ట్లోకి వెళ్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా రీసెంట్ డేస్లో నిఫ్టీ యొక్క మూవ్మెంట్ ఏం జరిగింది అని. చూడండి ఫ్రెండ్స్, మనం Q2 అప్డేట్స్ దగ్గర నుంచి మార్కెట్లో ఏంటంటే ర్యాలీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కదా, ర్యాలీ స్టార్ట్ అయింది. అలాగే దీవాళీ సెంటిమెంట్ బయింగ్తో ఏంటంటే మళ్ళీ మార్కెట్లో మంచి జోష్ అనేది అందుకుంది. దీవాళీ తర్వాత ఏంటంటే ఈ అప్ ట్రెండ్కి కాస్త ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ కాస్త బ్రేక్ పడింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్దు, కంటిన్యూగా స్టాక్ మార్కెట్ కిందకి వెళ్దు. కానీ ఓవరాల్గా ట్రెండ్ ఎటు అనేది మనం చూస్తే కనుక సో అప్ ట్రెండ్ అనే విషయం అర్థమవుతుంది కదా. అప్ ట్రెండ్ కాబట్టే సో చూడండి, పెరిగినప్పుడు చాలా బాగా పెరగటం, కాస్త రీట్రేస్మెంట్ అంటే ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ర్యాలీ, రీట్రేస్మెంట్, మళ్ళీ ఏంటంటే ర్యాలీ వైపు వెళ్తుంది. సో అలాగే ఆల్ టైమ్ హైలో నిలబడింది అని అంటే సో అప్ ట్రెండ్ నడుస్తుందనే విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ ఏంటి, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మార్కెట్ మధ్యలో ఏముంది, ఇది ఇంపార్టెంట్. మధ్యలో ఏముంది అని అంటే సో మార్కెట్ ఎటు వెళ్ళాలని చూస్తుంది. సో మార్కెట్ ఎప్పుడూ కూడా ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. సో ఎవ్రీడే పైకి వెళ్ళటం అనేది స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు, ఎవ్రీడే కిందకి వెళ్ళటం కూడా సాధ్యం కాదు. కానీ సో ఇట్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ వన్ డైరెక్షన్. మనం చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు మేఘాలయ ఉంది, ట్రెక్ చేస్తున్నాం అనుకోండి, సపోజు బ్యాంబూ ట్రెక్ ఉంది, మనం చేస్తున్నప్పుడు ఏంటంటే పైకి వెళ్తూ ఉంటాం, కానీ మధ్యలో ఏంటంటే కొన్ని చోట్ల కింద దిగుతున్నట్లు అనిపిస్తుంది, డౌన్ హిల్ చేస్తున్నట్లు. కానీ ఓవరాల్గా పైకే వెళ్తాం కదా. సో అంటే అప్ హిల్ ట్రెక్ చేస్తున్నా కూడా ఏంటంటే మధ్యలో కొంచెం కిందకు వస్తున్నట్లు ఉంటుంది, అంతే కదా. ఏ కొండ ఎక్కుతున్నా కూడా బస్సు కొన్ని చోట్ల డౌన్కి వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల. దట్ డజ్ నాట్ మీన్ ఓవరాల్గా డౌన్కి వెళ్ళట్లేదు. అట్లాగే మార్కెట్ యొక్క ఓవరాల్ డైరెక్షన్ ఏంటి అని చూస్తే కనుక అప్ ట్రెండ్. సో అట్లాగే ఏంటంటే మార్కెట్లో ఎలాంటి డిప్స్ వచ్చినప్పుడు కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో బిగినర్స్ ఏంటంటే సో భయపడతూ ఉంటారు ఇలా 1-2 డేస్ డిప్ వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీడే పైకి వెళ్ళడం అనేది స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు. ఎందుకనంటే చూడండి, ఎప్పుడైతే న్యూ హైస్ ఫామ్ చేస్తాయో రీటైల్ పీపుల్ ఎలర్ట్ అవుతారు. సో రీటైల్ పీపుల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. ఏ రీటైల్ పీపుల్ అన్నా సెల్ చేయడానికి చూస్తారా మార్కెట్ని? లేదు, బై చేయడానికి చూస్తారు. సో అంటే అందరూ గుంపగత్తగా ఏంటంటే ఒకవైపే బై మోడ్లో ఉండటం వల్ల సో మరి సెల్ చేసేది ఎవరో ఒకళ్ళు సెల్ చేస్తేనే ఒకళ్ళు బై చేయగలరు. మీ ఊర్లో పొలాలు రేట్లు పెరిగినాయి, ఓకే, కానీ అమ్మేవాడు ఉండాలి కదా. రేట్లు పడిపోయినాయి, కొనేవాడు ఉండాలి కదా. బయరు సెల్లర్ ఇద్దరుంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ ఎక్స్చేంజ్లో కూడా ఏంటంటే బయరు సెల్లర్కి ఇద్దరికి యాక్సెప్టబుల్ ప్రైస్ ఏదైతే ఉంటే అది ఉంటేనే మార్కెట్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. సో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మెజారిటీ పీపుల్ ఏంటంటే బై మోడ్లో ఉంటారు. కాబట్టి సో ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ మంది బై చేస్తున్నప్పుడు రీటైల్ పీపుల్ వాళ్ళు బై చేయలేరు, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు.
ఈవెన్ దో వాళ్ళు దే వాంట్ టు మూవ్ ద మార్కెట్ అప్ సైడ్, బట్ దే కాంట్. అందువల్ల ఏంటంటే ఎట్లాంటి ప్రాఫిట్ బుకింగ్లు చేస్తూ ఉంటారు చూడండి. సో ఈ హై దాటినప్పుడల్లా మీకు చెప్పాను, ఈ హై దాటితే ఈ లైన్ని బేస్ చేసుకొని కప్ అండ్ హ్యాండ్లు యూ బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి ఈ లైన్ కింద స్టాప్ లాస్ పెట్టద్దు అని కూడా మనం చెప్పాము, డిస్కస్ చేసాము. వెళ్తుంటారు కదా రీటైల్ పీపుల్, ఏం చేస్తారు, ఇలా ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యింది, ఈ లైన్ కింద స్టాప్ లాసు, ఈ లైన్ పైన బై, వాల్యూమ్ బాగుంది చూసామా లేదా, దీస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి మార్కెట్లో కొన్ని దశాబ్దాలుగా ఏంటంటే ఇవి ఫాలో అవుతూ ఉన్నారనమాట. మన కంట్రీ కాదు, చాలా చాలా డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ మార్కెట్లు అట్లాంటివి చూసినా కూడా మీకు ఏంటంటే దే టెన్ టు గో విత్ దీస్ కైండ్ ఆఫ్ ది ట్రెడిషనల్ లాజిక్స్. కానీ అవి మీకు ఎంతలా పనిచేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. సో నేనేమి మిమ్మల్ని నమ్మమని చెప్పను, నమ్మితే అది బిలీఫ్, మీరు ఐడెంటిఫై చేస్తే అది ట్రూత్ అనమాట. కాబట్టి ఈ లైన్ కన్నా కింద ఏదైతే ఉందో అక్కడ మన స్టాప్ లాస్లు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ హైయర్ లెవెల్ నుంచి అప్పటిదాకా పైకి తీసుకెళ్ళిన మార్కెట్లో కాస్త ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కింద నుంచి మళ్ళీ బై చేసుకుంటా పైకి వెళ్తున్నారు. సో మనం ఏమనుకుంటాం, ఇప్పుడు కప్పు మళ్ళీ హ్యాండిల్ బ్రేక్అవుట్ అని చెప్పి మళ్ళీ ఈ లైన్ పైన బై చేస్తాం, ఈ లైన్ కింద మళ్ళీ స్టాప్ లాస్ పెడతాం. సో మార్కెట్లో ఏదైనా టెంపరీ డిప్స్ వచ్చి లైన్ కన్నా కిందకు వచ్చిందనుకోండి, మనం ఎగ్జిట్ కొడతాం, వాడు అప్పుడు ఎంటర్ అవడం స్టార్ట్ చేస్తాడు మళ్ళా. సో నేను చెప్పేది అర్థమవుతుందా, రీటైల్ పీపుల్ ఎలా ట్రాప్ అవుతున్నారో అర్థమవుతుందా? సో బిగినర్స్కి అంత ఈజీగా మన ఛానల్ ఎక్కకపోవచ్చు, కానీ ఎక్కితే విషం ఎక్కినట్టు ఎక్కుద్ది, టైం పడుతుంది. సో కనెక్ట్ అవ్వాలి అని అంటే మనతో టైం పడుతుంది, కానీ చెప్పా కదా ఎక్కితే ఏంటంటే విషం ఎక్కినట్టు ఎక్కుద్ది. సో కాబట్టి ఓవరాల్గా నేనేమంటానంటే డైరెక్షన్ అనేది చూడండి, పైకి వెళ్తుంది కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్తాను అబ్జర్వేషన్. ఎందుకనంటే మనం 1 to 2 లాట్స్తో చేసేవాళ్ళం కాబట్టి రీటైల్ పీపుల్ ఇలా రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళేటప్పుడే చూడాలి మార్కెట్ని. సో అంతేగాని ఆల్రెడీ హైలో ఉన్నప్పుడు బై చేశారనుకోండి, సో మనకి మార్కెట్లో ఏదైనా రీట్రేస్మెంట్స్ వస్తే మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి, అదనమాట. కానీ మనకి ఎక్కువ మంది పీపుల్ ఏం చేస్తారంటే హైకి వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్తుందని ఉత్సుకత చూపిస్తారు. కానీ అలా చేస్తే ఏంటంటే మార్కెట్ సో ఉచ్చబోయించింది మన చేత. సో హైలో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కనుక ఎగబడి బై చేస్తే అది. కాబట్టి అలాంటి ఉత్సుకత వద్దు అని చెప్పి చెప్తాను. కాబట్టి సో ఉత్సాహంగా రీట్రేస్మెంట్కి వచ్చినప్పుడు ఆగి మళ్ళీ తిరగబడేటప్పుడు చూడండి, ఎప్పుడైనా బుల్ కింద నుంచి అటాక్ చేస్తుంది. మీరు బుల్ చూసే ఉంటారు కదా, కింద నుంచి అటాక్ చేస్తుంది అనమాట. కాబట్టి రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ ర్యాలీస్ వస్తాయి, వాటిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా హై ఇది దాటింది అని అంటే సో ఇబ్బంది పడతారు. ఒకసారి ఆలోచించండి అంటాను. ప్రస్తుతానికైతే మార్కెట్ డైరెక్షన్లో ఇబ్బంది లేదు. ఏదైనా మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా వస్తే సో తప్ప ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సేమ్ థింగ్ ఏంటంటే మనం జీడిపి నెంబర్స్ కూడా ఏంటంటే మనకి అనుకూలంగా వచ్చాయి. కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్కి డోకా ఉండకపోవచ్చు, అన్లెస్ అంటిల్ మనకి ఏదైనా డైనమిక్గా వస్తే న్యూస్ మనం డిస్కస్ చేసుకుందాము. సో జీడిపికి గ్రోత్కి సంబంధించి 8.2%. సో చూడండి సూపర్గా మనకి నెంబర్స్ వచ్చాయి. కాబట్టి ఏంటంటే మనకి మార్కెట్ కూడా ఏంటంటే ఉత్సాహం చూపించవచ్చు అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట. సో అట్లాగే ఏంటంటే మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది జిఎస్టీ కలెక్షన్స్, ట్యాక్స్ రేట్ కట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఆర్బీఐ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది, దాదాపుగా 100 basis points మనకి ఇయర్ ఆర్బీఐ రేట్ కట్ చేసింది. 100 basis points అంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్బీఐ నుంచి సపోర్ట్ చేసింది కాబట్టి ఎర్నింగ్స్ బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి డిసెంబర్లో కూడా రేట్ కట్ అనేది మార్కెటే ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానివల్ల ఈ ర్యాలీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే సో రూపీని డిఫెండింగ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ ఏంటంటే అది మన చేతుల్లో ఉండదు. మీకు తెలుసు కదా, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని బేస్ చేసుకొని కరెన్సీ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. కానీ మన గవర్నమెంట్ ఏం టూ మచ్గా వీక్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంది. వాళ్ళు చేయాల్సిన పని అంతా చేస్తుంది గవర్నమెంట్. సో డోంట్ థింక్ ఇన్ ఏ పొలిటికల్ వే. సో నార్మల్గా చూస్తే కనుక ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇతరత్ర సపోర్టు, అలాగే ఏంటంటే ట్రంప్ వైపు నుంచి వచ్చిన ఇష్యూస్ని కూడా ఏంటంటే చాలా వరకు సాల్వ్ చేసే ప్రయత్నం అట్లా చేశారు. అంటే మన చేతుల్లో ఉన్నంత వరకు మనం అంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అవి మోర్గన్ స్టాన్లీ, సిటీ బ్యాంకు, గోల్డ్మ్యాన్ సాక్స్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే నచ్చుతున్నాయి. అందుకని
మంచి వ్యూ ఇస్తున్నారనమాట. కాబట్టి ఫర్దర్గా న్యూ హైస్ని నిఫ్టీ వెళ్తుంది అని చెప్పడానికి ఇలాంటివన్నీ కూడా కారణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మధ్యలో ఏదైనా బ్రాడ్ డైరెక్షన్లో ఏదైనా తేడా ఉండేలాగా మార్కెట్లో హిట్టింగ్ కనిపించినా, అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా న్యూస్ అప్డేట్ ఏదైనా మనకు కనిపించినా, క్యాండిల్ డ్రాప్తో పాటు ఆ మ్యాక్రో డేటా ఏంటి, నిజంగా ట్రెండ్ రివర్సల్ చేయగలిగిన దమ్ముందా లేదా, అవి అబ్జర్వ్ చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను అని చెప్తాను. ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఇప్పటిదాకా మనం చెప్పింది నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే కనుక సో మన ఛానల్ కింద ఏంటంటే జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. సో చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మీకు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతాయి. మీరు డీటెయిల్స్ ఇస్తే మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ మీరు డీటెయిల్స్ చేస్తే 10 minutesలో ప్రాసెస్ అయిపోతుంది. అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. మన మనీ కూడా సేఫ్. యాప్, యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి, అందులో డౌటే లేదు. కాబట్టి సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి మా ఐడిని వాట్సాప్ చేయండి. సో కాబట్టి అదనమాట కదా. చూడండి, అలాగే లెన్స్ కార్ట్కి సంబంధించి సో ప్యాట్ 19.5% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అయింది. రెవెన్యూ 20% గ్రో అయింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది కదా. సో రీసెంట్గా లెన్స్ కార్డ్ గురించి మనం డిస్కస్ చేసాము. ఐపీఓలో మనీ ద్వారా వాళ్ళు బ్రాంచ్లను ఎక్స్పాన్షన్ చేయటం, సో అలాగే టెక్నాలజీ అప్గ్రేషను, సో అవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో కాకపోతే ఓవర్ వాల్యూషన్స్తో వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం డిస్కస్ చేసాము కదా. ఈవెన్ దో ఏంటంటే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక చాలా గ్రోత్ ఉంది లెన్స్ కార్ట్కి. మీ అందరికీ తెలిసిందే కదా, అస్తమానం ఫోన్లు టీవీలు చూస్తానంటే ఎలాంటి కంపెనీలు గ్రో ఏం చేస్తాయి కదా, అదనమాట. చూడండి, అలాగే బంధన్ బ్యాంక్కి సంబంధించి బోర్డ్ అప్రూవ్స్ సేల్ ఆఫ్ ఎన్పిఎస్ అండ్ రిటర్న్ ఆఫ్ లోన్స్. ఎన్పిఎస్ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అనమాట. సో బ్యాంక్స్కి 3 monthsకే పైగా రికవర్ అవ్వని లోన్ అమౌంట్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే ఎన్పిఎస్ అంటారు కదా. సో వాటిని ఏంటంటే అమ్ముతున్నారు. సో అమ్ముతారు. ఎందుకు అమ్ముతారు అని చెప్పంటే ఏంటంటే ఆ లోన్స్ని థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారు. సో వీళ్ళకి ఇమీడియట్గా కొంత మనీ వస్తుంది కదా, అర్థమవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో 3 lakhs అప్పు ఇవ్వాలి, స్లోగా ఇస్తా అని చెప్పి అన్నాడు. సో మీ ఫ్రెండ్ ఏమో నీ దగ్గర నీకు ₹1,00,000 ఇస్తున్నాను తీసుకో, ఆ 3 lakhs మర్చిపో, నేను వసూలు చేసుకుంటా అన్నాడు. అతనికి ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సింక్ ఉంది. అతను 3 lakhs వసూలు చేసుకోనండి, 2 lakhs వసూలు చేసుకోనండి, అసలు వసూలు చేసుకోకపోనండి, మీకైతే 1.5 lakh మీకు ఇచ్చేస్తారన్నాడు కదా, ఇమీడియట్గా మీకు ఉపయోగపడుతుంది కదా, ఈ మనీ మీరు రిటర్న్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ అది బ్యాడ్ లోన్ కదా, అలా అనమాట. కాబట్టి ఎన్పిఎస్ని ఏంటంటే బ్యాంక్స్ అమ్ముతాయి అనమాట. తద్వారా ఇమీడియట్గా కొంత అమౌంట్ వస్తుంది. అఫ్కోర్స్ నష్టం జరుగుతుంది కాదనట్లేదు, ఎందుకనంటే వీళ్ళు వసూలు చేసుకుంటే ఫాస్ట్గా మేబీ ఇంకా ఎక్కువ మనీ రావచ్చేమో. కానీ బ్యాంక్స్ ఏం చేస్తాయి అని అంటే తెలివిగా ఇలా అమ్మేసి ఏం చేస్తాయి అంటే వాళ్ళు మనీ రొటేట్ చేసుకుంటాయి అనమాట. సో బంధన్ బ్యాంకు యొక్క అప్డేట్ ఇది, ఒకసారి చూడండి అనమాట. ఇలాంటి రిటర్న్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఇమీడియట్గా మనీ వస్తుంది కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ కాస్త మెరుగుపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ ఎన్పిఎస్ ఇప్పుడు కూడా బంధన్ బ్యాంక్ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మేనేజ్మెంట్ అటువైపు చూస్తే బాగుంటుంది. అలా చూస్తే కనుక మన అనుబంధం బంధన్ బ్యాంక్తో కొనసాగుతుంది అని చెప్తాను. చూడండి, అలాగే జైడస్కి సంబంధించి $100 million అంటే కంపెనీ సైన్స్ $100 million. సో ఫార్మా ఎంఓయు విత్ ఆఫ్ఘన్ ఫార్మ్. సో మంచి అప్డేట్ అనమాట, న్యూస్ అప్డేట్ ఇది. ఒకసారి చూడండి జైడస్కి సంబంధించి. క్లీన్ సైన్స్ చూడండి, ప్రమోటర్. సో వాళ్ళు ఏంటంటే రైజెస్ హర్ స్టేక్ ఇన్ ద కంపెనీ బై 8.11%, టేకింగ్ ఇట్ టు 9.60%. అది అంటే ప్రమోటర్ హోల్డింగ్ పెంచుకున్నారు. సో అది చూడండి, అది పాజిటివ్ న్యూసే కదా అది. అలాగే ప్రమోటర్ స్టేక్ని అమ్ముకుంటే నెగిటివ్గా చూడొద్దు దాన్ని, ఎందుకనంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ అవే కదా, వాళ్ళ స్టేక్ని అమ్ముకొని ఆ మనీని బిజినెస్లో రొటేట్ చేసి లాభాలు సాధిస్తారు. మళ్ళా షేర్ ప్రైస్ వాల్యూ తక్కువ ఉంది, రీజనబుల్గా ఉంది, మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు బైబ్యాక్ కూడా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకున్న అతి తక్కువ దారులు కదా, వాళ్ళకి మనీ కావాలి అని అంటే ప్రమోటర్స్ మనీ కావాలన్నప్పుడు వాళ్ళకున్న అతి కొద్ది పాసిబిలిటీస్ ఏంటంటే అవే కదా, స్టేక్ని అమ్ముకోవటం, లేకపోతే తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకోవటం. సో అదే కదా అన్నమాట. కాబట్టి దాన్ని టూ మచ్గా నెగిటివ్గా కూడా చూడకూడదు. అట్లా అని సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ మన స్టాక్ మార్కెట్లో పనిచేయవు. ఏ స్టేట్మెంటు 100% ట్రూ కాదు యూనివర్స్లో. చూడమంటే అలాగే టాటా టెక్కి సంబంధించి బోర్డ్ అపాయింట్స్ ఉత్తమ్ గుజరాతీ యాజ్ CFO. సో ఎఫెక్టివ్ ఫ్రమ్ December 31st అంట. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్.
సరేనండి, టాటా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్ అది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు వీడియోని లైక్ చేసుకోండి. అట్లాగే జియో ఫైనాన్స్ గురించి చూద్దాం. జియో ఫైనాన్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. సేల్స్ ఇక్కడ ఉన్న వాటిలో మనకి గ్రోత్ ఉందా? ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. మంచి కంపెనీ మీ అందరికీ తెలిసిందే. అట్లాగే మనకి ఇక్కడ చూడండి, జియో ఫైనాన్స్ యొక్క వాల్యుయేషన్స్ చూడండి. ప్రైస్ టు ఎర్నింగ్ అనేవి 121. మనకి ఓవర్ వాల్యూడ్ అండ్ ఓవర్ వాల్యూడ్ చూడండి ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ వేసుకోండి. అలాగే జియో ఫైనాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, స్టాక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. సేల్స్ గ్రోత్ ఉందా? అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉందా? ఉంది. అట్లాగే ఏంటంటే జియో ఫైనాన్స్ గురించి, బిజినెస్ గురించి ఎలా ఫాస్ట్గా స్టెప్స్ వేస్తున్నారో మనం చూసాము. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 121 ఉంది, ఇది హైలో ఉంది, నేను కాదని అంటలేదు. అలాగే టెక్నికల్గా చార్ట్ చూద్దాం. జియో ఫైనాన్స్కి సంబంధించిన టెక్నికల్ చార్ట్ చూస్తే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఈ ఐపీఓ లిస్టెడ్ ప్రైస్ కన్నా కిందకు వస్తే బయర్ యాక్టివేట్ అవుతారని చెప్పి అనుకున్నాం. ఈ 202 బిలో అప్పుడు మీకు ఒకసారి రిమైండ్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్బాయి అని చెప్పి. మరి ఎంతమంది అబ్జర్వ్ చేశారో. ఇప్పుడు 306 ఉంది. మార్కెట్ నిఫ్టీ మనకి ఊపులోనే ఉంది కాబట్టి ర్యాలీసే రావచ్చు. కానీ ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు మనం దీని గురించి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం అనమాట. అలాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు పోర్ట్ఫోలియో ఓవర్వ్యూ గురించి మాట్లాడతానని చెప్పాను కదా వీడియోలో, ఇంకా మాట్లాడలేదు ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో ఓవర్వ్యూ గురించి నాకున్న స్టాక్ మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్ చెప్తున్నాను. నిఫ్టీ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళినప్పుడల్లా పోర్ట్ఫోలియో గ్రీన్లోకి వెళ్ళదు చాలామంది. దాంట్లో మేజర్ పీపుల్ యొక్క థింగ్స్ గ్రీన్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొనడం కూడా హైలో ఉంటారు. స్టాక్స్ని ఆల్ టైమ్ హైలోకి వచ్చినప్పుడే ఎక్కువగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడే ఎక్కువ మంది డీమ్యాట్ అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. అది ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇయర్స్లో ఏంటంటే నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న మేజర్ స్టాక్స్, వెయిటెడ్ స్టాక్స్ మంచి ర్యాలీ ఇచ్చి రిమైనింగ్ స్టాక్స్ అన్నీ డల్గా ఉండటం వల్ల ఏంటంటే ఇండెక్స్ బాగానే ఉంటుంది, మన పోర్ట్ఫోలియో బాగోదన్నమాట. అంటే అందరి పొలాల్లో మొలకలు వచ్చినట్టు ఉంటాయి, కానీ నా పొలంలో మొలకలు రాలేదు, ఇలా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే, జనరల్గా చెప్తున్నాను, నా పోర్ట్ఫోలియో ఇట్లా సిమిలర్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. పెద్ద ఆశాజనకంగా లేదు. పోర్ట్ఫోలియో గ్రీన్లో అయితే ఉన్నాయి. బికాజ్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఏంటంటే మేము లోయర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కాబట్టి గ్రీన్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా బెటర్గా ఉండేవి. నిఫ్టీ చూపిస్తున్న దమ్ముకు తగ్గట్టుగా స్టాక్స్ పర్ఫామ్ చేసి ఉంటాయి. కానీ ఇట్లాంటి ఇయర్స్ ఆపర్చునిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2020 ఆపర్చునిటీ, 2018, 2019 చూస్తుంటే కనుక బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్ ఇట్లా 4-5 కంపెనీలు, టీసీఎస్ ఇట్లాంటివి ర్యాలీ అయ్యి మార్కెట్ నిఫ్టీ హైలోకి వెళ్ళాయి. పోర్ట్ఫోలియో డౌన్లో ఉండేవి. 2018 అంతే ఉంది, 2019 అలాగే ఉంది. ఆల్రెడీ మూలుగుతున్నామంటే కోవిడ్ రూపంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు కోవిడ్ రూపంలో ఏంటంటే పెనం మీద కాస్త పొయ్యిలో పడ్డాం మేము కదా. కానీ ఎంత ఆపర్చునిటీ వచ్చింది, కాలాం. బంగారాన్ని కాల్చితే ఇత్తడిలాగా గట్టిపడ్డాం కదా. మీకు తెలుసు కదా కోవిడ్ టైంలో మనం ఎలాంటి అబ్జర్వేషన్స్ చూసామనేది ఫాల్స్లో కదా. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఇచ్చేది కాదు. ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ కావాలి అని అంటే ఎఫ్డీకో, ఆర్డీకో అట్లాంటి వాటికి వెళ్ళాలి. అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా ఏంటంటే మినిమం 6 to 10 years అనుకుంటేనే మీకు ఇన్వెస్ట్మెంట్కి సరిగ్గా కనిపిస్తాయి. మేబీ 1 to 2 yearsలో కూడా అద్భుతంగా ఇవ్వచ్చు రిటర్న్స్, కానీ దెర్ ఈజ్ నో గ్యారంటీ. 6 to 10 years అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మన కంట్రీ గ్రోత్ ఏంటి, కమింగ్ 10 to 20 yearsలో మనం ఎలా గ్రో అవబోతున్నాము, ఈ అంచనా మీద వెళ్ళేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇలాంటివి ఆపర్చునిటీస్గా తీసుకుంటారు. నిజంగా స్టాక్ మార్కెట్ ర్యాలీ అయ్యి, నిఫ్టీ కూడా ర్యాలీ అయ్యి మీ పోర్ట్ఫోలియో పెరిగినా కూడా మనం చేసేది ఏంటి చెప్పండి? ఏదన్నా చేయగలమా? ఎందుకంటే ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఎగబడి ర్యాలీ అయినా తను అమ్ముకోడు, డిప్ అయినా అమ్ముకోడు. మన ఫీలింగే, మన స్థలాలు, ల్యాండ్లు ఉన్నాయి, పెరిగినాయి మురిసిపోతాం, పడిపోయినాయి మనం అమ్మేస్తామా? లేదు. రెండుటికి కూడా ఒకటే, మొత్తం కూడా టెంపరీ. మనం చనిపోతే మొత్తం కూడా ఏంటంటే ఉపయోగం లేనివి అన్నీ కూడా, ఎందుకంటే మనం టెంపరీ బీయింగ్స్. కానీ స్టాక్ మార్కెట్లో కూడా అలా ఉండగలిగితే రిటర్న్స్ అద్భుతంగా ఉంటాయి, అందులో డౌటే లేదనమాట. మనం బై సెల్ తలకాయ మీద మెడకాయ ఉంది అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా చేస్తాడు,
కానీ హోల్డింగ్ చేసేవాడే స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ హైలో ఉంది, పోర్ట్ఫోలియో డౌన్లో ఉన్నాయి, మీరు మంచిగానే డౌన్లో కొన్నా కూడా డౌన్లో ఉండుంటే సో మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉందేమో చూడండి. అలాగే మరికొన్ని క్వాలిటీ స్టాక్స్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్రేటివ్గా ఉండుండొచ్చు. ఇలాంటి అవకాశాలు ప్రతి ఇయర్ రాదు, అది ఆలోచించండి. చూడండి, ఇది నెగిటివ్ కాదు, మీరు ఎతికితే ఆపర్చునిటీ బంగారు భవిష్యత్తుకి బాట లాంటిది అనమాట. సో కాబట్టి అలా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. సో మీలో చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండుంటారు స్టాక్ మార్కెట్లో, మోర్ దాన్ మీ ఆల్సో. ఒక్కసారి మీ కామెంట్ల ద్వారా మీ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఉన్నోళ్ళు అయితే కనుక మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కొత్త వాళ్ళకి అవి పాఠాలు గాను, మరీ కొత్త వాళ్ళకి అవి గుణపాఠాలు గాను సో పనిచేస్తాయి, అందులో సందేహం లేదు అని చెప్పి చెప్తానమాట. సో అదనమాట. ఆ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూస్తే సిమిలర్. చూడండి, క్యాండిల్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది. సో దే నో దట్ సమ్ న్యూస్ కేమ్. సో కాబట్టి ఫర్దర్గా న్యూ హైని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వచ్చే వారం అదే కనిపిస్తూ ఉంది. ఏదైనా నా వ్యూలో కనుక మార్కెట్ గురించి తేడా ఉంటే అది మ్యాక్రో డేటాలో తేడా పడితే ఉంటుంది. సో ముందుగా తెలిస్తే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను, నేను అవైలబిలిటీ ఉండి మార్కెట్ రన్నింగ్లో ఉంటే. లేని పక్షంలో వీడియోస్ ద్వారా మీకు టచ్లో ఉండే ప్రయత్నం అనేది చేస్తాను. మరి అందాక సెలవా మరి. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.